టు స్పెషల్ డిబేట్. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు అసలు రాజకీయ హీట్ ఏదైనా ఉంది అంటే అది నామినేటెడ్ పోస్టుల చుట్టూనే తిరుగుతోంది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సగం కాలాన్ని పూర్తి చేసుకునే దశకు చేరుకుంది. ఇదే సమయంలో తొలి విడతలో నియమించిన పలువురు నామినేటెడ్ పోస్టుల పదవీకాలం ముగియటంతో ఇప్పుడు రెండో విడత భర్తీపై కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ చర్చ మొదలైంది. అధికారం వచ్చినప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు వస్తాయని ఆశించిన నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తమ టైం వచ్చిందని భావిస్తున్నారు. ఓవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, మరోవైపు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు, ఇంకోవైపు బోర్డులు, కార్పొరేషన్లు, అథారిటీల్లో అవకాశాల కోసం ఆశావహులు భారీగా లాబింగ్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య జరిగిన సమన్వయ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ, ప్రభుత్వం మధ్య సమతుల్యత ఎలా ఉండాలి, ఎవరికి అవకాశాలు ఇవ్వాలి అన్న అంశాలపై చర్చలు జరిగినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అసలు సమస్య పదవుల భర్తీ కాదు, పదవులు ఎవరికి ఇవ్వాలి, పోస్టులు ఎవరికి దక్కుతాయి అన్నదే కాంగ్రెస్లో ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్నికల్లో పనిచేసిన పాత కాంగ్రెస్ నేతలక, పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన కొత్త నేతలకా, లేక రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల లెక్కలు, ప్రాంతీయ సమతుల్యత ఆధారంగా పోస్టులు పంచుతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి విడతలో పదవులు పొందిన కొందరు నేతలు మరోసారి అవకాశం కోరుతున్నారు అనేటువంటి చర్చ సాగుతోంది. అదే సమయంలో వేలాది మంది కార్యకర్తలు ఈసారి కూడా మాకు అవకాశం రాకపోతే ఇక ఎప్పుడు అనే ప్రశ్నతో ఎదురుచూస్తున్నారు. ఇక్కడే మరో రాజకీయ కోణం తెరపైకి వస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మంత్రివర్గ విస్తరణకు ఏమైనా లింక్ ఉందా? మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరికి ముందుగా కార్పొరేషన్ పోస్టులు ఇస్తారా, లేక కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్న వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చలు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లా స్థాయిలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతోంది. జడ్పీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు కీలక మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపైన ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరిపినట్టు సంకేతాలు వచ్చాయి. దీంతో కొందరు నేతలు ఒక కొత్త లెక్క చెబుతున్నారు. ముందుగా ఎన్నికలా, లేక ముందుగా నామినేటెడ్ పోస్టులా? గ్రేటర్ ఎన్నికలు, జడ్పీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పదవుల భర్తీని వాయిదా వేస్తారా, లేక ఎన్నికలకు ముందే పదవులు ఇచ్చి క్యాడర్ను యాక్టివ్ చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్కు ఎప్పటి నుంచో ఉన్న మరో సవాల్ గ్రూప్ పాలిటిక్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్లో కనిపించిన గ్రూప్ వార్ ఇప్పుడు పదవుల అంశంతో మళ్లీ బయటపడే అవకాశం ఉందా? మంత్రి మధ్య, మంత్రి ఎమ్మెల్యే మధ్య, ఎమ్మెల్యే క్యాడర్ మధ్య అసంతృప్తులు మరింత పెరుగుతాయా? కొన్ని నియోజకవర్గాల్లో నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనులపై ఇప్పటికే అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్నారనేటువంటి చర్చ కూడా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో నామినేటెడ్ పోస్టుల పంపిణీ సమతుల్యంగా జరగకపోతే అది కొత్త రాజకీయ తలనొప్పిగా మారుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు యాదగిరిగుట్ట దేవస్థాన పాలక మండలి నియామకాల చర్చ, స్థానిక సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలు కూడా కాంగ్రెస్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది కేవలం నియామకాల ప్రక్రియ కాదు, 2028 ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో పవర్ సెంటర్ సమీకరణాలను నిర్ణయించే అతిపెద్ద రాజకీయ పరీక్షగా మారబోతోందా? పదవులు పార్టీ నిర్ణయిస్తుందా, ప్రభుత్వం నిర్ణయిస్తుందా, మంత్రుల మాట నెగ్గుతుందా,